హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? సర్వాణి. శర్వాణి గారు ఏ ఊరు నుండి వచ్చారు? తగరపు వలస, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఎక్కడండి? తగరపు వలస, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మ్యామ్, ఇంతవరకు మీరు మెర్కబాలో మెడిటేషన్ ఏం చెప్తారు మెర్కబా ఎనర్జీస్ గురించి? నాకు తెలుసు మెర్కబా పిరమిడ్ గురించి, కానీ ఫస్ట్ టైం అందులో కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఒక పీస్ ఆఫ్ మైండ్ లా అనిపించింది. ఎనర్జీ ఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యింది. విత్ ఇన్ సెకండ్స్ లోకి డీప్ గా కనెక్ట్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. బాడీలో కూడా ఏవో కొంచెం లైట్ ఫీలింగ్ వచ్చి రిలాక్స్డ్ గా అనిపించింది. ఇంకా మా అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేసింది, లేకపోతే ఇంకా చాలా సేపు చేద్దునేమో. ఎక్కువసేపు కూర్చోవాలి అని అనిపించింది. హాయిగా నాకు తెలియకుండానే స్మైల్ వచ్చింది ఫేస్ లో. మీ పాపని కూడా అటు పక్క కూర్చోబెట్టి మీరు కూర్చోండి. తప్పకుండా. అయితే మెర్కబాని సజెస్ట్ చేయొచ్చు కదా? తప్పకుండా. నార్మల్ గా మా ఇంట్లోని శ్రీచక్ర పిరమిడ్ కట్టించుకున్నాం మేడ మీద. నాకు ఐడియా ఉంది చాలా. నాకు ఈవెన్ చిన్నది వచ్చిన దగ్గు వచ్చిన జలుబు వచ్చిన వెళ్ళి కూర్చుంటాను. డైలీ చేస్తాను. వచ్చినప్పుడు కూడా ఫీవర్ వచ్చిన కూర్చుంటాను. ఆ 1 డేలో ఫుల్ గా రికవర్ అయిపోతాయి. యాక్చువల్ గా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పండక్కి నాకు దగ్గు జలుబు చాలా హెవీగా వచ్చింది. నేను మెడిసిన్ వేసుకోలేదు. మా ఇంటికి వెళ్ళాక నేను పిరమిడ్ లోనే కూర్చొని తగ్గించుకుంటాను. అలాగే మా ఇంటికి వెళ్ళాక తగ్గింది. అది పిరమిడ్ లో కూర్చొని మెడిటేషన్ చేసాక తగ్గింది. నిజంగా ఒక ఎనర్జీ ఫ్లో అని ఉంది. ఆటోమేటిక్ గా మనకి ఏం కావాలో అవన్నీ అలా జరిగిపోతాయి. డైలీ పిరమిడ్ లో మెడిటేషన్ చేసిన, పిరమిడ్ క్యాప్ పెట్టుకొని చేసిన, ఇలాంటి క్యాప్స్ కింద కూర్చొని చేసిన, ఇంకా మెర్కబా అయితే చెప్పక్కర్లేదు. ఒక మాటలో మన లైఫ్ మన చేతిలో ఉంటుంది. మనకి తెలియకుండానే మనకి ఏం కావాలో వచ్చేస్తుంది. మనకి ఏదైతే అవసరమో అది ఫుల్ఫిల్ అవుతుంది. తప్పకుండా. మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి? హెల్త్. దాని తర్వాత అన్ని ఆటోమేటిక్ 1 by 1 వచ్చేస్తాయి. నైస్ మేడం. థ్యాంక్ యూ. మ్యామ్.